విశ్వంలో మనకి తెలియని ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి, కానీ అవేంటో తెలుసుకునేంత ఖాళీగా మనం లేము. అయితే మీకోసం 10 బ్యూటిఫుల్ అమేజింగ్ ఫ్యాక్ట్స్. అయితే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. నెంబర్ 1, ఈ ప్రపంచంలో మొట్టమొదటిసారి చంద్రుడిపై అడుగుపెట్టిన ఆస్ట్రోనాట్స్ వేసుకున్న సూట్ ధర $12 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 75,24,00,000 అన్నమాట. నెంబర్ 2, మీరు ఒకవేళ అంతరిక్షంలోకి వెళ్ళి ఏడిస్తే మీ కన్నిటి బిందులు కింద పడవట, అంటే గాల్లోనే తేలుతూనే ఉంటాయి. దీనికి కారణం అక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ లేకపోవడమే. నెంబర్ 3, అంతరిక్షం నుండి వచ్చిన తర్వాత ఆస్ట్రోనాట్స్ ఒక విషయం చెప్పాడు. అంతరిక్షంలో ఒక విధమైన స్మెల్ వచ్చేదని, అది హాట్ మెటల్ వెల్డింగ్ ఫ్యూమ్స్ లా ఉండేదని చెప్పేవాడు. నెంబర్ 4, 1962లో యుఎస్లో అంతరిక్షంలో ఒక హైడ్రోజన్ బాంబు ఉందని కనిపెట్టాడు. అది మన హిరోషిమా అణుబాంబు కంటే 100 రెట్లు పెద్దదట. నెంబర్ 5, అంతరిక్షంలో ఆస్ట్రోనాట్స్ రోజుకి 15 సార్లు సన్ రైజెస్, 15 సార్లు సన్సెట్స్ చూసేవాడట. సాధారణంగా మనం ఈ భూమి పైన 2 సార్లు మాత్రమే సన్సెట్ అండ్ సన్ రైజెస్ చూస్తాం. నెంబర్ 6, అంతరిక్షంలో ఉండే మన ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని తయారు చేయడానికి సుమారు 9,046,76,00,000 ఖర్చు చేశారట. నెంబర్ 7, 1947లో డీప్ స్పేస్ నుండి మన భూమికి దాదాపు 75 సెకండ్ల పాటు ఒక సిగ్నల్ వచ్చిందని చెప్తున్నారు. అయితే ఆ సిగ్నల్ ఎక్కడి నుండి వచ్చింది, ఎవరు పంపించారో మాత్రం ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. అంతరిక్షంలో ఉండేవారు దాదాపుగా కొన్ని సంవత్సరాలు ఉంటారు. అయితే ఆస్ట్రోనాట్స్ కోసం నాసా కంపెనీ ఒక 3D ప్రింటెడ్ పిజ్జా మిషన్ ని రూపొందించింది. ఏషియా ఖండంలో ఉన్న ద గ్రేట్ చైనా వాల్ అంతరిక్షం నుండి చూసినా కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని సైంటిస్టులు చెప్తున్నారు. దీనికి కారణం చైనాలో ఎయిర్ పొల్యూషన్ లేకపోవడమేనట. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.